అన్నా నాకైతే ఇప్పుడే ఛాంపియన్ చూసి వస్తున్నాను రోషన్ గారిది. శ్రీకాంత్ గారి కొడుకు రోషన్. నాకైతే మహేష్ బాబు తర్వాత మళ్ళీ అంత గ్లామరస్గా టాలీవుడ్కి ఇంకొక బాబు రోషన్ బాబు. రోషన్ బాబు అనే పిలుచుకుందాం. రోషన్ బాబు అసలు మామూలు స్క్రీన్ ప్రెజెన్స్ కాదన్న, మామూలు స్క్రీన్ ప్రెజెన్స్ కాదు. చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుండే. అండ్ ఈవెన్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా అసలు మనం నిర్మలా కాన్వెంట్ చూసినప్పటికీ దాని తర్వాత పెళ్లి సందడిలో చూసాము. ఆయన డ్యాన్స్, ఆయన యాక్టింగ్ కూడా విల్ లవ్డ్ ఇట్. అప్పుడు కూడా మళ్ళీ ఎప్పుడు సినిమా తీస్తాడు అని వెయిట్ చేస్తున్నాము. అండ్ హీ కేమ్ విత్ అ బ్యాంగ్. రియల్లీ అసలు మామూలు స్క్రీన్ ప్రెజెన్స్ కాదు. ఆయన స్టైల్, ఆయన గ్రేస్, డ్యాన్స్లో కూడా హృతిక్ రోషన్కి ఏమాత్రం తీసుకోవడం. నాకు ఇంకొంచెం బాడీ కానీ వస్తే మాత్రం హృతిక్ రోషన్కి ఏమాత్రం తీసుకోవడం మన టాలీవుడ్లో ఇచ్చి పడేస్తాడు. నేను నిజంగా చెప్తున్నా. ఇంకా ఇట్లాంటి మంచి స్క్రిప్ట్స్ తీసుకొని ముందుకు వస్తే మాత్రం ఇచ్చి పడేస్తాడు. అండ్ మూవీ దగ్గరకు వస్తే లిటరల్లీ కంట్లోంచి నీళ్ళు తిరుగుతున్నాయి. నాకు ఇంకా లిటరల్లీ కంట్లోంచి నీళ్ళు తిరుగుతున్నాయి. అంటే స్వాతంత్రం వచ్చాక కూడా నిజాం పరిపాలన నుంచి, రజాకార్ల పరిపాలన నుంచి విముక్తి పొందడానికి మనం ఎంత కష్టపడ్డారు మన వాళ్ళు, మన హైదరాబాద్ వాళ్ళు. ఎస్పెషల్లీ ఇప్పుడు అదే గడ్డ మీద ఉన్నాం. ఎంతమంది రక్తాలు చిందించారు, ఈ మట్టిలో ఎంతమంది రక్తం కలిసిపోయింది అన్న స్టోరీని, అదొక ట్రూ ఈవెంట్స్ని మనకి కళ్ళకు కట్టినట్టు చూపించాడు డైరెక్టర్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ పేడ్ ఆఫ్. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. నేను ఫలానా అని చెప్పలేను. అవుట్ ఆఫ్ సిలబస్ దుల్కర్ సల్మాన్ గారు. అవుట్ ఆఫ్ సిలబస్ దుల్కర్ సల్మాన్ గారు. నేను అది ఎక్సైట్మెంట్. నేను ఏం పర్లేదు, ఇక మీరు స్పాయిలర్ అనుకోండి, ఏమని పర్లేదు. మహానటి నుంచి ఆయన్ని రైట్స్ రాయించుకున్నట్టు అసలు ఆయన ఇంకా తెలుగు ఇండస్ట్రీకి అంకితం అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. నాకు అర్థం కావట్లేదు. అవుట్ ఆఫ్ సిలబస్ ఇన్నాళ్ళు అసలు భలే దాచారు దుల్కర్ సల్మాన్ గారిని మాత్రం. అసలు ఆయన్ని చూడంగానే ఇంకా క్లైమాక్స్ దగ్గర ఇంకొంచెం ఎమోషన్స్ ఓవర్ఫ్లో అయిపోయినాయి. ఆయన క్యారెక్టరు, అక్కడ రోషన్తో వచ్చే కెమిస్ట్రీ, ఇంకొంచెం ఎమోషన్స్ ఓవర్ఫ్లో అయిపోయినాయి. అండ్ ఓవరాల్గా వెరీ గుడ్ ఫ్లిక్. ఛాంపియన్ అనే టైటిల్కి రోషన్ గారు న్యాయం చేశారు ఆ రోల్తో. హీరోస్ కూడా అంటే యాక్సెప్ట్ చేయరు కదా ఇలాంటి స్టోరీని. రోషన్ దీని మీద డెడికేటెడ్గా చేయడం ఎలా అనిపిస్తుంది? నేను అదే గ్రేట్ అని ఒప్పుకోవాలి. ఎందుకు అంటే ఇలాంటి స్టోరీస్ని, ఇలాంటి కాన్సెప్ట్స్ని యంగ్ హీరోస్, ఎస్పెషల్లీ ఇలాంటి ఇప్పుడిప్పుడే స్క్రీన్ మీద ఎస్టాబ్లిష్ అవుతున్న హీరోస్, ఇప్పుడిప్పుడే జనాల్లో గుర్తింపు తెచ్చుకోవాలి అనుకుంటున్న హీరోస్ ఇలాంటి స్క్రిప్ట్స్తోనే ముందుకొస్తే జనాలకి ఇంకొంచెం ఎక్కుతారు, జనాలకి ఇంకా నచ్చుతారు, మనసుకి దగ్గర అవుతారు. బాక్స్ ఆఫీస్కి ఎవరైనా దగ్గర అవ్వచ్చు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు అనేవి 10 సినిమాల్లో ఒక్క సినిమా కొడితే చాలు, రికార్డులో ఉండిపోతుంది. కానీ అది కాదు కావాల్సింది. టాలీవుడ్ ప్రేక్షకుల్లో, సినిమా ప్రేమించే ప్రేక్షకుల గుండెలకి దగ్గర అవ్వాలి. రోషన్ గారు అదే చేశారు. 3-4 ఏళ్ళు దూరంగా ఉన్నా కూడా స్పీచ్లో ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు ఈ సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్గా వచ్చారో మేము అంతే హ్యాపీగా కాన్ఫిడెంట్గా సినిమా చూసి వచ్చి బయటకు వచ్చి ఇంకో 10 మందికి చూడమని మేము కూడా అంతే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం. అండ్ అనస్వర రాజన్ గారు ఎంత క్యూట్గా ఉన్నారు అంటే ఇంకా ఆవిడని కూడా చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుండే. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అండ్ ఇద్దరిది పేరు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండింది.